హలో అందరికీ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఎండలు బాగా మండిపోతున్నాయండి. కొంచెం జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం ప్రికాషన్స్ తీసుకొని వెళ్తే మనం కొంచెం రిలీఫ్ ఉంటుంది ఎండల నుంచి. మధ్య మధ్యలో కొంచెం మజ్జిగ అలా తాగుతుండండి, వాటర్ మిలన్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. కొంచెం ఎండ నుంచి మనకి రిలీఫ్ అవుతుంది. ఈ ఎండని మనం ఎట్లయినా ఆపలేం, కాకపోతే మనని మనం కొంచెం సేఫ్ సైడ్లో చూసుకుంటే బెటర్. అందరికీ నచ్చే స్వీట్, ఈజీగా అండ్ టేస్టీగా అయిపోయే స్వీట్ ఏదైనా ఉందంటే అది సేమియా పాయసమే. నాకు తెలిసి సేమియా పాయసం ఇష్టపడని వాళ్ళు, తినని వాళ్ళు ఉండరేమో మనకి. కాకపోతే ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. చాలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేసుకుంటారు. ఇలా చేసుకుంటే ఏంటంటే మనకు చాలా ఈజీగా, చాలా తొందరగా అయిపోతుంది. మేము ఇందులో సగ్గుబియ్యం యాడ్ చేస్తాం, ఎందుకంటే ఎండాకాలం టైంలో కొంచెం ఒంటికి చలవ చేస్తుందని చెప్పి సగ్గుబియ్యం యాడ్ చేసి సగ్గుబియ్యం సేమియా పాయసం చాలా ఈజీగా, చాలా తొందరగా అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నమ్మ, మా మమ్మీ ఎక్కువ చేసి పెట్టేవాళ్ళు. ఏందో అప్పుడు అంత ఇష్టంగా తినేవాళ్ళం కాదు. కాకపోతే ఇప్పుడు ఆ టేస్ట్ ఇప్పుడు నచ్చుతుంది. పాతకాలం వంటలు ఎంతైనా చాలా బాగుంటాయండి. ఇలాంటి వంటకాలు ఇంకా ముందు ముందు చాలా తీసుకొస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.